జగిత్యాల జిల్లా కోరెట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తానంటే భుజాలపై మోసుకొని తీసుకువస్తామని చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న జీవన్ రెడ్డికి ఎలాంటి అవినీతి మచ్చ లేదన్నారు. పార్టీ ఇన్ఛార్జీలే గన్మెన్స్తో తిరుగుతున్న ఈ కాలంలో జీవన్ రెడ్డి సాదాసీదా జీవితం గడుపుతున్నారని ప్రశంసలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల కాంగ్రెస్లో విభేదాలతో పార్టీ వీడాలని భావిస్తున్న జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారిన సమయంలో ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 100% వస్తే ఆహ్వానిస్తానంటే పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేనైతే అంత మంచి మనిషి ఆయనంతా గౌరవం, నాకు నిజంగా గౌరవం. ఎందుకంటే నేను సీరియస్గా గౌరవం చెప్తాను, ఎమోషనల్గా కూడా చెప్తాను ఆనెస్ట్గా. ఎందుకంటే నేను స్పైన్ సర్జన్ ఉన్న రోజు నాకు మంచి గుర్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్మునికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వారు వచ్చి ఆడ చైర్ వేసుకొని పక్కకు, నేను రోజు ఇలా నా ఓపీడీ పోతుంటే హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి ఆ పక్కకు చైర్లు ఉంటాయి మా అందరికి. ఒక్కడే వెనక కూర్చొని ఇట్లా కూర్చొని ఉంటుండే రోజు. మామూలుగా ఎమ్మెల్యేలు ఎట్లుంటారు? ఎమ్మెల్యేలు కాదు, వాటి ఈ పార్టీ ఇన్ఛార్జ్లే నాకు 4 గన్మెన్లు కావాలంటారు ఇవాళ రేపు. జీవితంలో ఒకసారి గెలవని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు నాకు గన్మెన్లు కావాలి, నాకు ఇది కావాలి, అలాంటి వాళ్ళు ఒక్కడు వచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన అంటే. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాడు రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను. అసలు మా జీవన్ రెడ్డి సాబ్ అంటే మాకు అంత గౌరవం. మాకు 40 ఏళ్ళ రాజకీయ అనుభవము, ప్రజలకి ఇవాళ కూడా 40 ఏళ్ళ క్రితం ఎట్లా ఏ జోస్తో పనిచేస్తుంది, ఇవాళ కూడా అదే జోస్తో పనిచేస్తారు ప్రజల కోసము. వ్యవసాయం పట్ల ఆయనకి ఉన్న ప్రేమ, వ్యవసాయదారుల పట్ల ఆయనకున్న ప్రేమ తప్పకుండా ఆయన 100%, 91% మేము తప్పకుండా ఆహ్వానిస్తాం ఆయన. పెద్ద మనిషి, అలాంటి పెద్ద మనిషి ఉండడం రాజకీయాల్లో మంచిది. అంత గౌరవంతో